అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్ఎస్ గార్డెన్. ఈరోజు నేను మోరంగడ్డలు తీద్దాం అనుకుంటున్నానండి. అది ఆ రోజు వీడియో చేసిన తర్వాత మళ్ళీ ఇందులో కొంచెం పెట్టిందండి. అయితే నిన్న నేను బంతి చెట్లు పెడదామని ఈ బంతి చెట్లు పెడుతుంటే ఇందులో కొంచెం ఇట్లా తవ్విందనమాట. తవ్వితే అసలు లడ్డువి మోరంగడ్డ కనిపించిందండి నాకు. అసలు ఇంత చిన్న దాంట్లో ఇంత పెద్ద మోరంగడ్డ వచ్చిందని చెప్పేసి నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే ఇది పెట్టి కూడా నేను 3 నెలలే అవుతుంది, 6 నెలలు కూడా ఏం కాలే. యాక్చువల్గా 6 నెలలు అని అంటారు కానీ ఇది 3 నెలలే. అయితే ఇంత కొమ్మది నేను ఈ విధంగా పెట్టానమాట. ఈ విధంగా ఇందులో మన అన్ని ఎండిటాకులు వేసిన, లైట్ కొంచెం మట్టి వేసిన అనమాట. అసలు లైట్గా వేసి పెడితే అసలు మోరంగడ్డలు అయితే చాలా వచ్చినాయండి. ఇప్పుడు చూపిస్తాను ఎట్లా వచ్చినాయి అనేది మీకు. అసలు ఎంత అంటే అసలు ఇది ఎండిపోయిన దాకా ఉంచాలి, కానీ నేను ఎండిపోయిన దాకా ఏం ఉంచలేదు. నిన్న చెట్ల కోసం అని పెట్టిందండి. అసలు ఎన్ని అంటే మోరంగడ్డలు చాలా బాగా వచ్చినాయండి. చూశారుగా ఎంత అంటే చాలా లావు కనిపించినాయి అనమాట నాకు నిన్న. ఎంత లావు అంటే ఇక అసలు చూసారా ఎట్లున్నాయో. ఒక కూలర్ డబ్బాలు అంటే మనం మోరంగడ్డలు ఒకే సీజన్ అని ఏమీ లేదనుకుంటా నేను. మనకు సీజనే కాయాలని ఏం లేదు. ఈ విధంగా వచ్చినాయండి నాకైతే మోరంగడ్డలు. అన్నీ తీగ చూపిస్తాను నీకు ఎట్లున్నాయో. తీగలు అసలు ఏడదొవినా కానీ మోరంగడ్డలే వెళ్తున్నాయి. ఇందులో అంత ఎండిటాకులు వేసి నేను పెట్టినమాట. ఒకే చెట్టు అసలు ఎట్లా ఉన్నాయంటే గుత్తులు అట్లా ఉన్నాయండి. గుత్తులు అయితే చాలా బాగా అసలు ఎన్ని ఎండిటాకులే చూసిరా. అసలు నేను చాలా చిత్రపోయిన ఈ మోరంగడ్డలు చూసి. ఇట్లా కూడా ఉంటాయా అనుకున్నా. అన్ని ఎండిటాకులనే తీగలు చూసిరుగా. అంటే మనం ఏ సీజన్లోనైనా పండించుకోవచ్చండి. ఇగో ఒకటి మిరప చెట్టు వెళ్ళింది, ఇందులో కాయలు కూడా కాసినాయి. చూసిరుగా మిరప చెట్టు మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇది చూసారుగా ఎంత లడ్డుగా ఉన్నాయో. అసలు ఇందులో మొత్తం గుత్తులు చూడండి ఎన్ని గుత్తులు అంటే. నాకైతే చాలా సంతోషం. పెట్టంగానే ఎట్లొచ్చినాయి అసలు మొత్తం ఇల్లు ఎండిటాకులే వేసిన. ఇంత పొడుగు చాలా లావుగా. అసలు 100 రూపాయల టబ్లో పెట్టినప్పుడు కూడా ఇన్ని అనిపించలేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా వచ్చినాయండి గుత్తులుగా. తీగల్లాగా అంటే మనం మోరంగడ్డలు ఏ సీజన్లో అయినా పండించుకోవచ్చండి. ఇందులో ఏమైనా వెళ్తాయేమో చూద్దాం. ఇన్ని ఒక కేజీ ఉంటట్టుంది. చూశారుగా నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ చాలా థ్యాంక్ యూ అండి.